శ్రావణ మాసంలో ఇవి చేయకూడదని ఎందుకు అంటారు అంటే శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయకూడదని చెప్పి మన సాంప్రదాయంలో చెప్తున్నారు. అవి ఎందుకో తెలుసా? ఇవన్నీ మన ఆధ్యాత్మిక సాధనకు అడ్డంకి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి పెద్దలు సూచించినటువంటి ఆచారాలుగా భావించవచ్చు. ముఖ్యంగా మాంసాహారం కానీ మద్యం సేవించడం కానీ చాలామంది పూర్తిగా మానేస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల వాళ్ళు ఏంటంటే ఈ మాసంలో శరీరానికి నూనె కూడా రాసుకోరన్నమాట. అంటే గోళ్ళు లేదా జుట్టు కత్తిరించుకోవడం ఇలాంటివి కూడా చేయరన్నమాట. అయితే ఇది ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా ఉండవు, ఎవరి ప్రాంతంలో వాళ్ళ నియమాలు ఉంటాయి అన్నమాట. ఇక కుటుంబ సాంప్రదాయం ప్రాంతాయ ఆచారాన్ని బట్టి కూడా కొన్ని మారుతూ ఉంటాయి. కొంతమంది పగటి నిద్రను తగ్గిస్తారు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండటం, కోపాన్ని నియంత్రించుకోవడం ఇలాంటి నియమాలు కూడా పాటిస్తారు. ఇక్కడ అసలు ఉద్దేశం ఏంటంటే మనసును చెడు ఆలోచనల నుంచి దూరంగా ఉంచుకోవడం అనే గుర్తుపెట్టుకోండి. మాటల్లో చేతల్లో ఆలోచనలో సాధ్యమైనంత సాత్వికతను పాటించడం. అంటే శ్రావణం మనకు ఇది చేయకూడదు అని భయపెట్టే మాసం కాదు, మనల్ని మనం కొంచెం ఇంప్రూవ్ మెరుగుపరుచుకుందాం అని గుర్తు చేసేటువంటి మాసం అనమాట. ఈ ఆచారాల వెనుకున్న ఉద్దేశం క్రమశిక్షణ అని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి హిందూ పండుగల విశిష్టతను తెలుసుకోవాలంటే మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.